ఒకప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం ధూమపానానికి మాత్రమే సంబంధించిందని భావించేవారు, కానీ ప్రస్తుతం ధూమపానం చేయని వారిలో కూడా మరియు యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా నిర్ధారణ అవ్వడం వైద్య నిపుణుల తీవ్ర ఆందోళన కలిగిస్తుందని డాక్టర్ కంచర్ల హరీష్ అన్నారు. నేడు హన్మకొండలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించిన స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ఈ యొక్క క్యాన్సర్ను కనుగొనవచ్చని, మొదటి దశలో క్యాన్సర్ను కనుక కనుగొన్నట్టయితే ఈ యొక్క క్యాన్సర్ను పూర్తిగా కానీ కంట్రోల్ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. 90 మంది క్యూర్ చేయొచ్చు, ఒక 10 మంది మాత్రం మళ్ళీ వెనక్కి వస్తుంది, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రీ స్క్రీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పడం, ఎందుకంటే వీ హ్యావ్ అంకాలజీ డిపార్ట్మెంట్లో మేము 100 crores ఆఫ్ ఇన్వెస్ట్ చేసి కొన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఎంఆర్ లినాక్ మిషన్. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఎక్కడ లేదు అన్నట్టు, ఇండియాలో లేదు, సౌత్ ఏషియాలో చాలా రేర్. సో ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే మిషన్ అది, ఎంఆర్ లినాక్ మిషన్ అంటారు దాన్ని. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం ఎంత ప్రిసిషన్తో వాడితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో రేడియేషన్ విషయంలో చాలా మందికి అపోహ ఏంటంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ బాడీ అంతా ఇస్తారు అనుకోవడము, లేక రేడియేషన్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పేషెంట్ పూర్తిగా వీక్ అయిపోతారు. సో అది ఎలా ఉంటుందో ఒక 30-40 years బ్యాక్ బేసిక్ మిషన్స్ వాడుతున్నప్పుడు అలా ఉండేది. సో రేడియేషన్ అనేది ప్రిసిషన్. మనము ఇప్పుడు ఇచ్చే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎంఆర్ ల్యాక్లో ఒక బాడీలో ఒక భాగం ఎఫెక్ట్ అయితే ఆ ట్యూమర్ వరకే రేడియేషన్ వెళ్తుంది అండ్ ఆ ట్యూమర్ చుట్టూ ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ప్రిసిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఒకవేళ లంగ్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్న హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, లాంగ్ టర్మ్గా హార్ట్ డిస్ఫంక్షన్ వచ్చి వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని తగ్గొచ్చు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు సఫరింగ్ లేకుండా, క్యాన్సర్ క్యూర్ అయింది వేరే ప్రాబ్లమ్స్ రాకుండా. సో ప్రిసిషన్ ద్వారా చేసే మిషన్ ఎంఆర్ఐ. సో దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. వీఆర్ సెయింగ్ దట్ ఆరోగ్యశ్రీ కూడా తీసుకుంటాం అలా రేడియేషన్స్ కోసం. సో ఆరోగ్యశ్రీలో కూడా రేడియేషన్ సర్వీసెస్ అవైలబుల్ అయ్యండి. అండ్ ఆరోగ్యశ్రీలో అప్లై చేసినప్పుడు కాకపోతే కొన్ని టైమింగ్ ఉంటుంది, 5 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బట్ డెఫినెట్గా రేడియేషన్ సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో మనం ఇవ్వచ్చు. అండ్ ఓపీ బేసిస్లో టార్గెట్ థెరపీ టాబ్లెట్స్ కూడా మనం ఆరోగ్యశ్రీ పేషెంట్కి అవైలబుల్ చేయవచ్చు. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ us.